చాలా ఫ్రెండ్స్ ఇవాళ ఒక చిన్న హార్వెస్ట్ ఉంటుంది చేసేద్దాం. ఇప్పుడు మనం ట్రాన్సిషన్లో ఉన్నామండి. అంటే వింటర్ అయిపోయినాక మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయ్యే మధ్యలో పాదులన్నీ తీసేసి కొత్త పాదులు పెట్టిన స్టేజ్లో ఉన్నాం. సో ఎప్పుడైనా సరే ఈ స్టేజ్ ఎండ్ ఆఫ్ ఎవ్రీ సీజన్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమేమి వస్తాయో ఇవాళ చూద్దాము. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలో కూడా ఇన్ బిట్వీన్ డిస్కస్ చేద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏమవుతుంది, మనం ఇంచుమించు యావరేజ్గా ఒక వెజిటేబుల్ క్రాప్స్ వేసుకుంటాం కాబట్టి ఇంచుమించు 3 నెలల టైం ఉంటుంది అన్నమాట. సీడ్ నుండి అవి హార్వెస్ట్లు అయిపోయి మనం ఎండింగ్కి వచ్చేసే టైంలో. సో మనకి ఇంచుమించు ఎస్టిమేట్ చేసుకోవాలి బై వెన్ అనేది మన సీజన్ ఎండ్ అవుతుంది అని. ఇప్పుడు జనవరి మిడిల్ ఆర్ 20th అనుకోండి. ఇప్పుడు ఆర్ఎల్స్ 15th జనవరి 15th లేకపోతే జనవరిలో అయిపోతున్నాయి అనుకుంటే నేను ఎప్పుడు నాటుంటాను, డిసెంబర్ అక్టోబర్లో పెట్టుంటాను ఇంచుమించుగా. ఓకే, అక్టోబర్లో పెడితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి మనకి సీజను. సో మనం అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం తీసేసే టైంకి ఇంకొకటి ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్ స్టేజ్లో ఉంటే అప్పుడు ఇలాంటి మధ్యలో గ్యాప్ రాదన్నమాట, తక్కువ అయిపోవటం అంటూ ఉండదు. అంటే అప్పుడు నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, మామూలుగా మనకు పాదులు లాంటివి అనుకోండి, ఇంచుమించుగా పాదులనే కాదు ఇన్ జనరల్ ఏదైనా సరే ఇట్ టేక్స్ మనం సీడ్ పెట్టడం కానీ లేకపోతే కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా, అప్రాక్సిమేట్గా మనకి 6 weeks పడుతుందండి ఫ్లవరింగ్ అది స్టార్ట్ అవటానికి. సో నాకు డిసెంబర్ ఎండింగ్కి నాకు డెఫిషిట్ రాబోతుంది అంటే నాకు అప్పటికి మళ్ళీ ఇంకొక కొత్త బ్యాచ్ రెడీ అవ్వాలంటే మనం ఎప్పుడు ప్లాన్ చేయాలంటే 6 weeks బిఫోర్ ప్లాన్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ఇందులో 1 month అందులో ½ month అంటే నవంబర్ 15th అలాగా మనం ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేస్తుంటే ఈ టైంకి కొత్త బ్యాచ్ మనకి ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూటింగ్ స్టేజ్లో మనకు అందుకుంటాయి. ఓకే, అండ్ అవి ఎలాంటి అనేది కూడా మనం బిఫోర్ సీజన్ బట్టే వేసుకోవాలి ఇంచుమించుగా. అండ్ ఇప్పుడు ఏంటంటే అది ఎటు కాని సీజన్లో ఉంటాయి, అంటే అటు వింటరు కాదు ఇటు సమ్మరు కాదు. ఓకే, అండ్ ఇది వింటర్ వస్తుంది, ఎండలు పెరుగుతాయి అన్నమాట. సో అలాంటి టైంలో మనకి ఏమేమి పెరుగుతాయో అవి డిసైడ్ చేసుకోవాలి. అదే ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఒకవేళ బిఫోర్ అనుకోండి, వింటర్ ముందు నాకు మధ్యలో సీజన్ టు సీజన్ చేంజ్ వచ్చినప్పుడు ఇలాంటి ఫేస్ వచ్చినప్పుడు అప్పుడు నేనేం అనుకోవాలి, అప్పుడు రైనీ సీజన్ మధ్యలో ఉంటుంది, చలి రాబోతుంది, వింటర్ రాబోతుంది కాబట్టి చలికాలంలో పూసేవి కాసేవి ఇంచుమించుగా ప్రిఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ అంటే హై టెంపరేచర్స్ తట్టుకునేవి ఆర్ ఆ క్లైమేట్లో ఆ సీజన్ ప్లాంట్స్ వేసుకోవాలి. ఓకే, సో అలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది రాదు. ఇన్ కేస్ అలాగా మనం చేసిన ఒకవేళ నేను యాక్చువల్లీ ప్లాన్ చేశాను, చెప్తున్నాను కదా, పాదులైతే పెట్టాను, బట్ కొన్ని రాలేదు, కొన్ని స్పేస్ లేవు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటప్పుడు కొన్ని ఏం చేయాలంటే మనం రూట్ క్రాప్స్ ఆర్ ఎల్స్ రైజోమ్స్, మనం దుంపల మాట కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. సో దుంపలు కూడా లాస్ట్ వీక్ ఆర్ బిఫోర్ వీక్ కూడా మనం చామదుంపలు, కంద ఇలాంటివి కూడా హార్వెస్ట్ చేసాం కదా. సో అలాంటివి కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ అవన్నీ కాదు, ఇంకా మనం రోజు తినాలి, వారం అంతా తినాలి, ఎలాగ ఈ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ లాస్ట్ వీకో బిఫోర్ వీకో లేకపోతే ఈ వీకో పెట్టాను అనుకోండి, 3 వారాలు, ఇంకో 3 వారాలు మనం సస్టైన్ అవ్వాలో లేకపోతే అలా అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే క్విక్ హార్వెస్ట్లకి మనకి ఒక ఏమంటాం, మనకి ఆదుకునేది ఏంటంటే మనం మన ఫుడ్ మీద, గ్రోన్ ఫుడ్ మీదే సస్టైన్ అవ్వాలంటే ఆకుకూరలు. సో ఆకుకూరలు ఏంటంటే మనం 3rd week నుంచి హార్వెస్ట్లు మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ వీక్ మెంతికూర వేసాము చూడండి, ఇప్పుడు మెంతికూర మనకి రెడీగా ఉంది. సో మెంతికూర హార్వెస్ట్ చేసుకుని ఏదన్నా కాంబినేషన్లో మనకి అన్నీ వేసాము యాక్చువల్లీ, బట్ అవి కొన్ని టైం పడతాయి. సో అలాగా మనం ఒకవేళ ఇన్ కేస్ మనం ఏమైనా ఎక్కడన్నా మిస్ అయ్యి ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకోవటం కుదరలేదో, బిజీయో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో అప్పుడు మనం ఏమి ఆప్ట్ చేసుకోవాలంటే ఆకుకూరలు. ఓకే, సో ఇలాంటివన్నీ ఉంటాయండి. అండ్ అవి మెల్లమెల్లగా మీకే అర్థమవుతుంది. మీరు అవి మనం ఒక డైరీ లాంటిది మెయింటైన్ చేసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ మెమరీ
గుర్తు లేకపోతే నోట్ చేసుకున్నా మనకి అర్థమయ్యి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో గార్డెన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇలాంటి ఫుడ్ గ్రో చేసుకుని మన ఫుడ్ మీదే డిపెండ్ అయినప్పుడు. ఓకే, సో ఇవాళ మనం కొంచెం అల్లం యాక్చువల్లీ మనం మెల్లమెల్లగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఖాళీ చేసి ఇంకేమైనా వేయాలి ఒక రీజన్. సో కొంత పార్ట్ ఆఫ్ అల్లము అండ్ ఇంకొంచెం ప్లేస్ కూడా పాతవి తీసేసి కొత్తవి వేసుకుంటానికి టైం ఉంటుంది కాబట్టి చిలకడ దుంపలు కూడా పెట్టాం కదా, అవి కూడా చూద్దాం. ప్లేస్లో మనం కొన్ని ఇవి నాటామండి. నాటడం అంటే ఒకటో రెండో కొమ్మలు పెట్టాము, మళ్ళీ మనం ఎప్పుడన్నా పెట్టుకుంటానికి కావాలని చిలకడ దుంపలవి. ఇక్కడైతే ల్యాండ్ అది ఏం ప్రిపేర్ చేయలేదు, మనం పెరగటానికని వేయలేదు, స్లిప్స్ కోసమని కొమ్మలు నాటాము. సో ఎలా పెరిగినాయో తెలీదు. అండ్ ఈ కొమ్మలు తీసి వేరే చోట పెట్టాము, అది హార్వెస్ట్ చేయము. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది కదండి, ఈ ప్లేస్ని మనం ఇప్పుడు యూటిలైజ్ చేసుకోవాలి. సో కొంచెం ఈ ప్యాచ్ క్లియర్ చేసుకుని నెక్స్ట్ వీక్ ఆ 5 వీక్ మనకు పసుపు కూడా హార్వెస్ట్కి వచ్చేస్తుంది కదా. సో ఇది కూడా మనం తీసేసామంటే ఇదంతా మనకి గ్రోయింగ్ స్పేస్. ఓకే, అండ్ ఇప్పుడు నీడ వస్తుంది కాబట్టి నీడలో పెరిగే మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని పెంచుకోవాలి. ఓకే, సో ఇవి మరి ఏ సైజులో ఉంటాయో ఏమో మనకు తెలీదు. అదిగోండి వైట్ చిలకడ దుంపలు. ఒక 2-3 కొమ్మలు లాస్ట్ ఇయర్ తీసేసినప్పుడు పెట్టినవండి. ఇది వాటంతట అవే అలా స్ప్రెడ్ అయిపోయినాయి, ఇది మేము పట్టించుకోలేదు. కొన్ని కొమ్మలు తీసి 2 months బ్యాక్ అక్కడ వేసాం చూడండి, వంకాయ మొక్కల దగ్గర. అదిగో బాగానే అయినట్టున్నాయి. లోపలికి వెళ్ళినట్టుంది. ఇది బాగా పెద్దదైంది అండ్ స్ప్లిట్ కూడా అయింది. ఏంటో నీరు అది ఎక్కువైనా ఇంకోసారి అలా పగులుతాయండి. అక్కడ పెట్టినాక మడిలో ఎక్కువైపోయినాయి, పడేయటం ఎందుకని ఇక్కడ పెట్టామండి పసుపు. కాకపోతే ప్లేస్ ఆక్యుపై అయిపోయింది, ఎక్కువ అయిపోతుంది మనకు పసుపు. ఇంటికి సరిపడా కాకుండా ఫ్యామిలీ అందరికీ ఇచ్చినా కూడా ఎక్కువ అవుతుందని తగ్గిద్దాం అనుకుని ఒక మడిలో పెట్టాము. ఈ ప్లేస్ ఆక్యుపై అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, బట్ బాగా తయారైనట్టే ఉంది చూడండి, పసుపు కూడా చాలా లావుగా ఉన్నాయి. దేవుడు మొత్తం పేక్కకుండా అవి వేర్లు ఎక్కడున్నాయో మనకి హింట్ మాట, అక్కడ దుంప ఉంటుందని. అది లోపలికి ఉంది. పసుపు తీసినప్పుడు ఇంకా దొరుకుతాయేమో కొంచెం ఏమైనా ఉంటాయి లేదా. ఇది కాల్చుకుంటే బాగుంది. సౌండా? అవును, ఇవ్వండి. సో ఇక్కడ కొమ్మల కోసం పెట్టిన చోట ఇవి వచ్చినాయి. ఓకే, ఇంకా పసుపు తీసినప్పుడు నాకు తెలిసి ఇంకా దొరుకుతాయి ఏమన్నా ఉంటే, లేవే. ఇంకోటి చూడండి అక్కడ పెట్టాం, అది చూడదేమండి ఏమన్నా అసలు అయినాయా, ఇంకెన్నాళ్ళు ఉంచాలో. సైజ్ కూడా సాటిస్ఫాక్టరీ అండి, నాట్ బ్యాడ్, బాగా వచ్చినట్టే. ఇది ఐడియల్ సైజే. ఇది బాగా పెద్దదయింది కానీ మిగిలినవి ఇంకా పెరుగుతున్నాయి. ఓకే,
ఇదిగో ఇక్కడ వేసామండి కొంచెం ముక్క. ఇవన్నీ కూడా కొమ్మలు పెట్టాము అక్కడక్కడ. సో అసలు మనం పెట్టిన చోట ఉంచి మిగిలినవి కూడా వేర్లు అవి లోపలికి వెళ్ళకుండా పైకి లాగామంటే మనం పెట్టిన ప్లేస్లో దుంప బాగా తయారవుతుంది. దేవుడు అదే చేస్తున్నాడు ఇప్పుడు. ఇది ఇంకా కొంచెం టైం పడుతుంది. 2 months అయింది. వచ్చిందా చూడు. అవలేదా? అది రెడ్ కలరు. ఇది నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చానండి. ఇంటి దగ్గర లాస్ట్ ఇయర్ తెలియక మొత్తం పీకి పడేశారు. బిఫోర్ ఇయర్ది పింక్, లోపల పింక్ కలర్ ఉంటుంది కదా అవి. ఇక్కడ ఉల్లిపాయలు వేసాం కదా, గడ్డి పీకుతుంది లక్ష్మి. ఇవి కూడా ప్యాకెట్లో దొరికితే ఇక్కడ విసిరేసాం. ఒక దగ్గరే బాగా వచ్చినాయి. సో ఇవాళ ఆకుకూరలు లాస్ట్ వీక్ వేసాం కదా, చిన్నగా ఉన్నాయి. తోటకూర ఫ్రెష్గా చిన్న మొక్క కూర అంటాం కదా. మధ్యలో ఇంకా చిన్న మొక్కలు కూడా ఉన్నాయి కదండి. ఇవి మనం తీసామంటే అవి పెరుగుతాయి. సో ఇంత దగ్గరగా వేసుకున్నప్పుడు ఎప్పుడన్నా మనం థిన్ చేసుకోవాలి. తర్వాత నుంచి కావాలంటే కొమ్మలు కట్ చేసుకున్నా మళ్ళీ రీగ్రో అవుతాయి. తోటకూర కూడా పెద్దగా అవుతాయి చూసారా, పెద్ద కాడలు, పులుసులు అవి పెట్టుకుంటాం. సో అలా పెరగాలంటే అట్లా కొమ్మలు కట్ చేయాలి. అక్కడో మొక్క అంటే చూడండి, ఇప్పుడు అక్కడ ఒకటి ఉందా, అలాంటి వాటిని మనం కొమ్మలు కట్ చేసుకుంటే బాగా పెరుగుతాయి. ఇంకా ఉన్నాయండి. అవి మధ్యలో లక్ష్మి ఆ గడ్డి పీకినప్పుడు పీకుతానుంది. ఓకే, ఫ్రెష్ చిన్న మొక్క కూర, తోటకూర. ఓకే, ఇది కూడా కోస్తున్నాను. ఇది ఒక్కోసారి నాకు టైం దొరకలేదు అనుకోండి ఇది వండటానికి, చక్కగా ఏదైనా పైన మొక్కల్లో వేసేస్తాను అన్నమాట. బోల్ పొటాషియం ఉంటుంది కదా, సో బలం కూడా. అండ్ ఇక్కడ మనం ఎంజైమ్స్ కూడా చేసుకోవచ్చండి. మనం బయో ఎంజైమ్స్ చేసుకుంటాం కదా, కొంచెం చిన్న బెల్లం మొక్క కొంచెం నీళ్ళు వేసి పెట్టేస్తే చక్కగా మనకి ఆ లిక్విడ్ ఇచ్చినా కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్న వాటికి, ఫ్రూటింగ్ స్టేజ్లో ఉన్న వాటికి ఇస్తే ఇమ్మీడియట్గా క్విక్గా మనకి రిజల్ట్స్ తెలుస్తాయి. ఓకే, అల్లం అండి, ఇది బయట కొన్న అల్లం. కొంచెం మళ్ళీ మన నాటల్లో వేస్తాం కదా, అవి కూడా వేసాము. ఇది నాటుదా బయటదా దేవుడు. ఈ ప్లేస్లో నీడ ఎక్కువ ఉంది. యాక్చువల్లీ అల్లం నీడలో కూడా పెరుగుతుందండి. ఎవరికన్నా బాల్కనీస్లో ఎండ రాదు అని కంప్లైంట్ చేసేవాళ్ళు అల్లం ముక్కలు అవి కంపోస్ట్ లాగా మనం లేయర్ మెథడ్ పెట్టుకుంటాం కదా, సో అలా కూడా పెట్టేసి ఉంచినా మనకు అల్లం పెరుగుతుంది. నాటల్లం, పెద్ద అల్లమే ఇక్కడ పెట్టింది దేవుడు. ఇది ఈ ప్లేస్లో ఇంకేమన్నా వేద్దాము అని ఖాళీ చేస్తామండి. ఇది ఎలాగా అయిపోయినాయి. అసలు వేసినవన్నీ కూడా కుళ్ళుతాయి, పక్కన మొక్క వస్తుంది. లాస్ట్ టైం మనం అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేసేవాళ్ళం కదా, సో ఈసారి అలా వేస్ట్ అవుతుందని ఈ చక్కగా వాడుకుని ఇందులో ముదిరివి బాగున్నవి పక్కన పెట్టుకుని విత్తనాలకి యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఏం చేస్తానంటే టెర్రస్ మీద పెట్టేశానండి. అలాగా కొంచెం మంచి విత్తనాలు లాంటివి. అవి అంటే సీజన్కి సంబంధం లేకుండా మనం స్టోర్ చేసుకుంటాం కదా ఇసుకలో, అలా పెట్టుకుంటే
మళ్ళీ మనకి నాటు విత్తనం లేకపోతే స్పెసిఫికేషన్స్ ఉంటాయి కదా, మళ్ళీ మళ్ళీ మనకు దొరకకపోయినా మన గార్డెన్లోవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, బట్ ఈ ప్లేస్లో కొన్ని నేను నోటీస్ చేసింది ఏంటంటే కొంచెం డ్యామేజ్ అయినాయి. మిగిలిన దాంట్లో వేసినప్పుడు ఎండ బాగా తగులుతుంది, బాగా అవి బాగా ఫుల్గా వచ్చినాయి. ఇక్కడ కొన్ని మొక్కలు స్టేజ్లోనే కొన్ని డ్యామేజ్ అయినాయి. ఓకే అండి, ఇదిగోండి. ఇదిగో ఇంత వచ్చింది. ఇది నీడ ఉన్న చోట మనకి ఇంత వచ్చిందన్నమాట. ఓకే, ఒక 1/2 kg అల్లం ఉంటుంది. వేరే దగ్గర మొక్కలు చాలా హెల్తీగా పెరిగినాయండి ఈ ప్లేస్తో కంపేర్ చేసుకుంటే. వేరే ప్లేసెస్లో వేసినట్లో ఇంచుమించు 3-4 చోట్ల వేసాము. డ్రాగన్ ఫ్రూట్స్ రింగుల్లో కూడా వేసాము వాటితో పాటు. అది అక్కడ కూడా చాలా బాగా వచ్చినాయండి. నాటు అల్లం, ఇవి మామూలు అల్లం, మన ఇంట్లో అల్లం తీసుకొచ్చి పెట్టాం. ఓకే, సో ఇవాళ అల్లం, చిలకడ దుంపలు బాగానే వస్తున్నాయి. ఇవి డిఫరెంట్గా రోజు రెగ్యులర్ హార్వెస్ట్లు కాకుండా తాడా. ఎక్కడ కడదాం? అక్కడ నల్ల పసుపు వేస్తామండి. నల్ల పసుపు కూడా హార్వెస్ట్ చేస్తాను, సో దాట్ ఇంకేమన్నా మొక్కలు అయిపోయిన మొక్కలు తీసేసి కొత్త మొక్కలు పెట్టుకోవాలి కదా. ఓకే, అండ్ నల్ల పసుపుకి మనకి డిఫరెన్సియేషన్ తెలుస్తుంది కదా. చామదుంప తీ, చామదుంపలు కూడా తీ. ఈ ప్యాచ్ అంతా రైజోమ్స్ వేసాం. ఇదిగో ఇది కూడా అయిపోయింది దేవుడు కందా. మా కూరగాయలు లేనప్పుడు ఇలాంటివి పనికొస్తాయి, అక్కడక్కడ వేసుకుంటే. చూడండి, నాటువి ఇవి కూడా నాటువే. టెర్రస్ మీద కూడా కొన్ని హార్వెస్ట్ చేశాను. నల్ల పసుపునది జాగ్రత్తగా తీ. నల్ల పసుపు ఇప్పుడు వరకు నేను వాడలేదు. వాడటం ఇన్ ద సెన్స్ ఉండి తయారైందా? ఉండు ఒక నిమిషం, లేకపోతే వదిలేద్దాం. సగం కోసాం కదా, ఇంకా కొంచెం నల్లగా అవుతుంది దేవుడు. ఉంచే అయితే అవి పనికి రావు, అసలుదే పనికి వస్తుంది మనకి. ఉంచే, అవి మళ్ళీ వస్తాయి. మళ్ళీ సంవత్సరానికి ఇంకా నల్లగా తయారవుతాయి. ఇదిగోండి నల్ల పసుపు, అది వదిలే. అయితే ఇది టీస్ పెట్టుకుని తాగొచ్చండి. ఇంతవరకు అంతా అది ఎలా యూజ్ చేయడం రాదు అలా అనుకున్నాం కదా. క్యాన్సర్ ట్రీట్మెంట్కి అడుగుతుంటారు. తర్వాత ఇంకేం చేసుకోవచ్చు అంటే, మనం వీటి బెనిఫిట్స్ అన్నీ మనం పొందాలంటే టీస్ లాగా వేడి నీళ్ళలో మనం చూపిస్తాను. నేను వీడియోస్లో కూడా చూపిస్తాను ఎలా యూజ్ చేయాలో కమింగ్ వీడియోస్లో. ఓకే, కొంచెం నల్ల పసుపు కూడా అందుకని కొంచెం తీయమన్నాను నేను. ఓకే, బ్లాక్ టర్మరిక్ ఇంకా పెద్దవి అవుతాయి యాక్చువల్లీ. కస్తూరి పసుపు అండి ఇది. తెల్లదిటి. ఓకే, అవలేదా? అవ్వకపోతే వదిలేద్దాం, పెరుగుతుంది. ఏది ఉందిగా అంత ఉంటామేంటి? ఇదంతా దుంప కదా. కందండి. ఇవాళ అన్నీ భూమిలో పంటలే. చిన్నది ఇది.
పెడదాం, మళ్ళీ విడిగా పెడదాం, టైం వచ్చినప్పుడు పెడదాం. మామూలు చెట్ల మీదవి కోసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఒక లెవెల్ అయితే, ఇలా భూమిలో తవ్వి అన్ని సర్ప్రైజ్లు వస్తాయి కదా, అసలు మనం నేను చెప్పలేను మాట, అంత సర్ప్రైజింగ్గా ఉంటుంది అన్నమాట. అది అంటే అది హిట్టా ఫ్లాప్ అనుకుంటాం కదా, సో అది బయటకు వచ్చే వరకు సస్పెన్సే. అది బాగా ఉందో లేకపోతే బాగాలేదో ఏంటో మనకు అర్థం అవ్వదు కదా. అండ్ ఎప్పుడో వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేస్తాము. ఎందుకో అది చిన్న వస్తువు మాత్రం నా మొహం మాడిపోతుంది. చెప్పాలంటేనండి, మనం టెర్రస్లో నేను కంపోస్ట్ మెథడ్లో పెంచిన ఇంత కందలు వీటికన్నా బాగా పెరిగినాయి అనే చెప్పాలి. ఇది బాగా వచ్చింది కదా, బాగా వచ్చిందండి. అండ్ చెట్టు వేర్ల కింద కూడా పెరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఎలాంటి ప్లేసుల్లో పెరిగినాయి, ఎలాంటివి పెరగట్లేదు, చెట్టు కింద పెరగగలవా, ఒకవేళ చెట్టు కింద వేసుకోవాలంటే ఎలాంటి క్రాప్స్ వేసుకోవాలి. సో ఇవన్నీ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఎక్స్పెరిమెంటల్ కదా. ఇప్పుడు బాగా వచ్చినాయి అంటే సక్సెస్ అయినట్టు, బాగా రాలేదంటే సో నెక్స్ట్ టైం అలాంటి చోట్లు వదిలేసి వేరే చోట్లు ట్రై చేయాలి అని అర్థం మాట. ఓకే, సో ఇది బాగా వచ్చిందండి కంద. కంద, ఇది కూడా కంద చిన్న చిన్న పిలకలు, నల్ల పసుపు, తర్వాత ఇది నల్ల పసుపు, కస్తూరి పసుపు కూడా ఉన్నాయి ఇందులో. తర్వాత చామదుంపలు ఇంటి దగ్గర ఉన్నాయి, ఇంకా కొంచెం చామదుంప ఇంకెక్కడ ఉన్నాయి ఆ చామదుంపలు మొన్న మర్చిపోయినవి. ఓకే, ఉంటాయి ఇంకా వెతుకుతే. సో ఒక కూరకు సరిపడా దొరుకుతాయండి. 1/2 కేజీ ఉంటే సరిపోతాయి కదా పులుసు పెట్టుకోవడానికి, సరిపోతాయి. ఒకవేళ సరిపోయినా వంకాయ బెండకాయ వేసుకున్నా మన కూర అయిపోతుంది. వంకాయలు కొద్దామండి, ఇంకా అక్కడక్కడ ఒక్కొక్క మొక్క బతుకుంది. వంగేరి ఎక్కువ కాయట్లేదు ఎందుకో. ఇక్కడ వంకాయ మొక్క ఉండాలి తింటూ. ఇక్కడ ఒక కర్ర పెట్టాలి దేవుడు వంకాయ మొక్కకి. అవి పెప్పర్మెంట్వి, తులసి లాంటిది, అవి కూడా అయ్యి ఎక్కడన్నా నీడ కొంచెం వచ్చినా పర్లేదు. తేడా వచ్చిందండి, నాకు తెలిసి ఏ పుచ్చులో ఉండుంటాయి. ఇది గుత్తి వంకాయకి పర్ఫెక్ట్ సైజు. ఓకే, వంకాయలు కూడా బాగానే వచ్చినాయి ఇవాళ. ఓకే, ఈ లాస్ట్ వీక్ అసలు పీకేమన్నాను దేవుణ్ణి, మళ్ళీ కాయలు మళ్ళీ వచ్చేసినాయి ఇంకొక బ్యాచ్. క్లోవ్ బీన్స్ ఉన్నాయి. పైన అంతే అన్ని నిశాంత్ అయ్యి. పచ్చిమిరపకాయలు, పండుమిరపకాయలే కొయ్యలే ఇస్మే.
ఇదంతా ఖాళీ అయిపోయిందండి. ఆ కాకరకాయలు అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి కదా. పెడుతున్నాము కానీ వేర్ల వల్ల పెరగట్లేదని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ ఒకసారి పెట్టి ఫెయిల్ అయ్యాము. ఈ వరుసలో పెట్టామా దేవుడు? ఇక్కడన్నా పెట్టామా విత్తనాలు? కరెక్ట్ సైజులో ఉన్నాయి. ఏమన్నా అల్లం పచ్చడిలో కానీ గోంగూర కానీ కొంచెం నిలవగా, అంటే మన గార్డెన్లో ఎంత దొరికితే అంత నిలవ పచ్చడికి చిన్న సీసాడైనా అవి బాగుంటాయి పండు మిరపకాయ కాంబినేషన్తో. లేకపోతే ఆ రోజు తినటానికైనా. కాకరకాయ పండిపోయింది. ఇక్కడ ఉంది కదా అల్లం, అది కూడా మనకి హార్వెస్ట్కి వస్తుంది. ఎండిపోతున్నాయి కదా. ఇక్కడ కొంచెం ఎర్ర తోటకూర ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు. ఇది యాక్చువల్లీ ఎర్రగా లేవండి, పింక్ కలర్లో ఉంది. ఇది మామూలు రెగ్యులర్ కాకుండా వేరే షేడ్లో ఉంది. బెండకాయలు కొన్ని ఉన్నాయండి లేతవి, చాలా వరకు ముదిరిపోయినాయి. ఇందులో కన్నా సాంబార్లో పనికొస్తాయి. ముదిరిపోయింది. మామిడికాయలు ఉండాలి, మొన్న చాలా కాయలు ఉండాలనుకున్నాం, కొట్టేసి ఉంటాయి. ఇదిగోండి ఒకటి కోస్తున్నాను, కొట్టేస్తున్నాయి, ఉంచలేదు. పోయినసారి బాగానే దొరికినాయి కానీ ఈసారి ఉంచలేదు. ఉసిరి చెట్టు పోతొచ్చిందండి ఈసారి. కాకపోతే ఆ చెమ్మకాయలది పాకేస్తుంది, అది డిస్టర్బ్ చేయలేను, ఇది డిస్టర్బ్ చేయలేను. కాకపోతే నాకు రెండిట్లో చూస్ చేసుకోవాలంటే ఉసిరి చెట్టు ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను నోటీస్ చేసింది, ఇలాగా ఉన్నప్పుడు, ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ వచ్చినప్పుడు, చూస్ చేసుకోవాల్సినప్పుడు కూడా మనం ప్రిఫర్ చేసేది అంటే, మనకి ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ అనుకుని అది కట్ చేసానా, లేకపోతే ఇది తీగలు తీసినా, ఏదైనా డిస్టర్బ్ చేసినా, ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇప్పుడు ఎంత పోతుందో ఇంత ఉంది కదా, దీన్ని చూసి మనం దాన్ని వదిలేసుకుంటున్నాం. అలా మనం చూస్ చేసుకుని డిస్టర్బ్ చేసామనుకోండి, ఇవి చూసుకుంటే అంటే అవి మేనేజ్ చేసుకోగలరు. ఇప్పుడు రెండు ఉన్నాయనుకోండి, సో ఇది సపోర్ట్ ఇస్తుంది దానికి. ఓకే. అండ్ ఇది నైట్రోజన్. సో నైట్రోజన్ ఇది ఇండైరెక్ట్గా ఇది పక్కన ఉండటం వల్ల మేబీ ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం కదా, ఈ ఇయర్ వచ్చిందంటే మేబీ పక్కన ఈ లెగ్యూమినేసీ ఫ్యామిలీ కాబట్టి ఇది దీనికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో మేబీ ఇట్ ఈస్ అ డీలింగ్. ఓకే. సో మనం వాటి బాండ్ని కూడా ఒక్కొక్కసారి డిస్టర్బ్ చేయకూడదు. అంటే యూ హ్యావ్ టు ట్రై. మనం ప్రమేయం దూరిపోయి ఏదో చక్కబెట్టేద్దాం అనుకోకుండా వాటంతటా చూసుకోగలవు, చూసుకుంటాయని కాన్ఫిడెన్స్ ఒకసారి అవకాశం ఇవ్వాలి. సో ఇయర్ నేను ఇందాకే అనుకున్నాను, ఏం చేయకుండా వదిలేద్దాము, చూద్దాం అసలు ఎలా కాస్తుందో ఏంటో అని. ఓకే. సో ఇది కూడా బాగానే పోతొస్తుందండి, కాకపోతే బరువు ఎక్కువ అవుతుంది. చూద్దాం మనం అట్లా ఏం చేయకుండా బయట నుండి ఎలా సపోర్ట్ చేయగలిగితే అంతవరకే చేద్దాం. ఓకే. చెమ్మకాయలు ముదిరిపోయిన కాయలు ఉన్నాయి. ఈ పొట్టి వెరైటీ, ఇది పొట్టి వెరైటీ అండి. లాస్ట్ ఇయర్ మనము పెంచింది పొడవుగా ఉన్న వెరైటీ. ఇది సీడ్ లేదంటే
లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుండి వచ్చిన సీడ్ ఇది ఒక రైట్. ఇది మళ్ళీ సన్నంగా పొడవుగా ఉంది. ఇంకే మొక్క వేరు చూడండి, కొన్ని వైట్గా ఉన్నాయి, కొన్ని ఏమో కలర్ చూసారా, అండ్ అలా ఉన్న వాటికి ఇలా వస్తుంది. ఇది పొడవుది. పోయినాయి చూడండి, పొట్టు వెరైటీ ఎంత లావైనా కదిపితే మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సీడ్స్ ఇవి పనికిరావు, విత్తనాలకి డ్రై అయినాక నెక్స్ట్ ఇయర్ పనికి వస్తాయి. చెమ్మకాయలు కూడా పర్లేదు, నాట్ బ్యాడ్, సాటిస్ఫాక్టరీ. ఓకే, ఇవి విత్తనాలకి కలెక్ట్ చేసుకున్నాం, ఎందుకంటే చిలకలు బెండ మొక్కలు బతికినవు కదండి, అండ్ ఈ స్ప్లిట్ అయిపోయి కూడా మనకి పోతాయి అటు ఇటు. ఇది ప్రెషియస్, ఇది ఇదిగో ఇలా తినేస్తాయి. ఓకే, ఈ పైన కట్ చేసేస్తాను, చిగురులు వస్తాయి కొంచెం. సీడ్స్ ఇవి బాగానే ఉన్నాయి. బింగ్ బీన్స్ ఇవి లేతగా బాగున్నాయి. ఇవి బెండకాయ ఎప్పుడులాగా కొంచెం ఎక్కువ కొబ్బరి వేసుకున్నా బాగానే ఉంటుంది. అయ్యో, ఇది మూర కన్నా పొడుగ్గా ఉంది. వేరుశనగ పప్పులు కూడా ఎక్కువ వేసుకుని, బెండకాయ ఎప్పుడు వేసుకుంటాం కదా, దొండకాయ ఎప్పుడు, అలాగైనా చాలా బాగుంటుందండి ఇది. బిఫోర్ లాస్ట్ ఇయర్ అంత ఎక్కువ ఇష్టంగా ఉండేదాన్ని కాదు కూడాను. ఒకసారి వీళ్ళు తినట్లేదు, ఇది చూడండి ఎంత ఉందో, వదిలితే ఎంత పొడవు అవుతాయి, బట్ ఈ సైజు కరెక్ట్ సైజు. ఇక్కడ ఇది పర్పుల్వి విత్తనాలు, ఇదిగోండి చూడండి, మనం తీసుకోపోతే సీడ్స్ పర్పుల్వి ఓపెన్ అయిపోయింది కదా, ఈ కింద రాలిపోతాయి అన్నమాట. అయ్యో అయ్యో, ఓకే, స్ప్లిట్ అయిపోయేలాగా ఓపెన్ అవుతాయో, అది ఫోర్స్ వల్ల ఇవి ఎక్కడెక్కడికో ఎగిరి పడతాయి అన్నమాట. అలాగా ప్రొపగేషన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సీడ్స్ కూడా కోసేస్తున్నాను వేస్ట్ అవ్వకుండా. ఈ పొట్లకాయలాగా ఎంత పొడవు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా కొంచెం ముదిరినాయి, సీడ్స్ కోసం వదులుదాం. లాస్ట్ టైం తెలియక కోస్తారన్నాను కదా, సో సీడ్ ఎక్కువ లేదు. నేతి బీరకాయలు స్టార్ ఫ్రూట్స్ ఇవి ఈ కలర్లో ఉన్నాయి.
ఈ మహతల్లి అలా కాస్తూనే ఉందండి. ఇది రెండో కాపు సంవత్సరంలో. అండ్ ఈ సెకండ్ది అయితే ఎంత ప్రొలాంగ్ అవుతుందో చూడండి. మనం కోసే కొద్దీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. చూడండి గుత్తంతా ఉన్నాయి. కాకపోతే రాలిపోతాయి అని కోసేయటం. కలర్ వస్తాయేమో అని ఉంచుదామన్నా. ఇవి చిలకలకు నచ్చలా, లేకపోతే ఉడతలకి పుల్లగా ఉన్నాయి కదా, లేకపోతే మన వరకు రావు. అగో ముట్టుకుంటే రాలిపోతుంది అంటే పడిపోతాయి, అటు పడిపోతాయి. ఇక్కడ ఉన్నాయి. ఇది అయిపోయింది కదా, ఇంకెక్కడ చూసాను కదా. శివాలు కూడా చాలా బాగా వచ్చినాయి. కాయలు కోసుకెళ్ళిపోతున్నారంటండి. బళ్ళ మీద వచ్చి దారిలో వెళ్ళేవాళ్ళు 2-3 సార్లు అలాగే మొత్తం ఖాళీ అయిపోయింది. మనకి ఒక 3-4 కాయలన్నా దొరుకుతాయో అని ఎక్కాను. ఉన్నాయా? జాగ్రత్త. మనకు సరిపడా వచ్చినాయండి పువ్వులు. ఇవి ఉడతలు తినేస్తున్నాయండి. ఇక్కడ టమాటోలు మన వరకు రావు. ఇది కుంకుమ కేసరి కలర్లో ఉంది, బట్ అది కాదేమో అనుకుంటున్నాను. కాయలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీక్కి చాలా ఉన్నాయి గుత్తులు, చాలానే ఉన్నాయి. మరి అవి ఉంచితే ఉంటాయి. కొంచెం లాంగ్ బీన్స్ కూడా ఉంటాయి. ఈ పాది అయిపోయింది తీసేద్దాం అనుకుంటే కాస్తుంది మళ్ళీ. దీంతో పాటు వేసినవి పీక్సామండి. ఇవి చిన్న కాయలు ఉన్నాయి. ఇలా 4-5 వచ్చినవి ఏమవుతాయి అంటే, ఏదైనా కాంబినేషన్స్ వండుతాం కదా టమాటో వేసి, 2-3 రకాలు తక్కువ వచ్చినవి కలిపి కూర అయిపోతుంది. లేకపోతే మనం టిఫిన్స్లో కూడా ఉప్మాలు అవి చేసుకుంటాం అనుకోండి, వాటిల్లో కూడా వేసుకోవచ్చు. బంతిపూలు, ఓక బంతిపూలు ఇవి చాలా బాగుంటున్నాయండి. అసలు దేవుడికి పెట్టినా కూడా దండలకి. టెర్రస్ మీద కూడా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇది ఆ లిల్లీస్ మనం ఫ్లవర్ వేజ్లో పెట్టుకోవచ్చు. ఇది ఇక్కడ ప్రూన్ చేయటం వల్ల ఇంకా కొంచెం బుషిగా తయారవుతుంది. సో ఇదండి ఇవాళ హార్వెస్ట్. ఇవాళ కూడా నేను ఏం లేవన్నాను కదా, మళ్ళీ టేబుల్ నిండింది. ప్లస్ ఎక్కువ వెరైటీస్ వాళ్ళ హార్వెస్ట్ చేసాం. ఇలాంటప్పుడు మాత్రం టేబుల్ నిండితే చాలా బాగా అనిపిస్తుంది. ఇవాళ ఏమేమి కోసామంటే చిలకడ దుంపలు అండి. చిలకడ దుంపలు మనం కొమ్మలు దాచిపెట్టుకున్న వాటి నుండి ఇవి వచ్చినాయి, వైట్ కలర్ అన్నమాట. నేతి బీరకాయలు పువ్వు, అటు పువ్వు, ఇవి అల్లము ఒక దాంట్లోది హార్వెస్ట్ చేసాం, అది ఏదైనా వేసుకోవచ్చని. కొన్ని ములక్కాయలు, చెమ్మకాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం బెండకాయలు, క్లోవ్ బీన్స్, మామిడికాయ, కొంచెం ఎర్ర తోటకూర, కంద,
కందము లాస్ట్ టైం బాగా హార్వెస్ట్ చేసాం కదా, ఇప్పుడు ప్లేస్ సరిపోదు కదా, అంటే వేరే వేసుకుంటానికి తవ్వుతున్నాం కదా, క్లియర్ చేస్తాం. డబుల్ బీన్స్, పసుపు, నల్ల పసుపు, కస్తూరి పసుపు, ఇవి టీస్ ఏమన్నా చేసుకుంటానికి పనికొస్తాను. నేను తీయించాను ఒక 2 మొక్కలు. ఇవి వింగ్ బీన్స్, వంకాయలు, కాకరకాయలు, తోటకూర, సీడ్స్, ఫ్లవర్స్ అండ్ మన బంగారు తల్లి స్టార్ ఫ్రూట్స్. ఓకే, ఇంకా కొంచెం బొరబాటీలు ఇది తీద్దామన్న టైంలో ఈ కాస్తున్నాయి. అండ్ ములక్కాయలు. ఓకే, సో చాలా బాగా వచ్చింది కదండి హార్వెస్ట్. పువ్వులు చెప్పాను కదా, సీడ్స్. ఓకే, పువ్వులు కూడా మనకి ఒక బంతి వచ్చినాయి. ఇదేం రోజు అంటే నాకు మర్చిమార్పు ఎక్కువైపోయిందండి. కాదు, ఇది కొత్త మొక్కే, రీసెంట్గా ప్లాంట్ చేసాము. బాగా పూసింది, లాస్ట్ వీక్ కూడా కోసాం కదా. అండ్ బటర్ఫ్లై పీ కలర్ నాకు భలే నచ్చుతుంది, దేవుడికి కూడా బాగుంటుంది. బంతిపూలు ఇందులో కూడా చాలా కలర్ఫుల్గా రంగులు వచ్చినాయి కదా, 5-6 కలర్స్ వచ్చినాయి. ఇంకా మనకి చామంతులు అండ్ ఈ బాల్సమ్ ఉన్నాయి, అది తర్వాత కోసుకెళ్తాను. ఓకే, సో ఇది వాళ్ళ హార్వెస్ట్. మీకు కూడా నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఐ విష్ యూ ఆల్ హ్యాపీగా. లోకా సంస్థ సుఖినో భవంతు. అండ్ ఇలాంటి టైంలో సీజన్లు మారుతున్నప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలో, ఎలాగ అబ్జర్వ్ చేసుకోవాలో, ఎలా క్యాల్కులేట్ చేయాలో కూడా చెప్పాను కదా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు అప్లై చేయండి మీ గార్డెన్స్లో. మీరు కూడా సస్టైనబుల్గా మీ గార్డెన్ ఈల్డ్స్ మీదే డిపెండ్ అవ్వచ్చు. ఓకే, సో నాకు తెలియజేయండి ఎలా ఉంది ఇవాళ వీడియో.